రేవంత్ రెడ్డి అప్పులు పుట్టడం లేదని మాట్లాడడం సీఎంగా ఫెయిల్ అయ్యారని పాలన చేత కాకుంటే సీఎం దిగిపోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలమైందని రైతుల ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు. రైతులు అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కు లేదని, గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వంలో లేదని తెలిపారు. హైదరాబాద్ లో కూర్చొని రోజు అందాల పోటీలపై రేవంత్ రెడ్డి రివ్యూలు చేస్తున్నారు. కానీ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కే విమానం, దిగే విమానం తప్ప ఇప్పటికే 43 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. మంత్రులు గాలి మోటార్ల ప్రయాణాలు తప్ప ఏం లేదని విమర్శించారు. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్లోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యంను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదన్నారు. ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట 5 కేజీల వడ్లు కట్ చేస్తున్నారని, మొలకెత్తిన వడ్లు కూడా కొనడం లేదన్నారు. రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారో కొనుగోలు కేంద్రాల్లో తిరగాలని సూచించారు. పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితుంది. హైదరాబాద్లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అకాల వర్షాల వల్ల కల్లాల్లో వడ్లు మొలకలెత్తుతూ ఉన్నాయి. కొనే దిక్కు లేదు. అధికారులు ఎవరు కూడా కల్లాలకు తిరగడం లేదు. రైతులు బోరున విలపిస్తూ ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే, రైతు బంధు వడకపాయే, ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కు లేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో. చిల్లర మాటలు మాట్లాడు కాదు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేత కాదంటావు, అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడు ఈ కొత్త ముచ్చట్న కేసీఆర్ ఉండగా 11 విడతల్లో కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దయినా, ఆర్థిక మాంద్యం ఉన్నా ఎన్నడూ రైతు బంధు పైసా రూపాయి ఆగలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే. నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు, లారీలు వస్తలేవు, సంచులు పంపినరు. 100 సంచులు ఇస్తే 40 సంచులు పొక్కలు పడే ఉన్నాయి. ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు. అసలు నువ్వు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలివి తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇక సంచులు కూడా సప్లై చేసే శాతం అయితే లేదా మీ గవర్నమెంట్కు? నా గన్ని బ్యాగులు దొరికాయి, లారీలు రావు, కాంటాలు పెట్టరు, ఆ మిల్లులకు పోతే దించుకోడు, 5 కిలోల తరగంటున్నారు, రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో చేయి పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి. హైదరాబాద్లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అంటే ఏడగొంటున్నాం, మరి మొలకలెత్తి ఈరోజు వడ్లు నల్లబడిపోతున్నాయి. ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా. రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు? కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిఎం సివిల్ సప్లైసు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐఓ కాడ, డిటిఓ కాడ, ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. నువ్వు రైతు బంధు చేయపోతివి, రుణమాఫీ చేయపోతివి, కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా నీ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా. చేత కాకపోతే దిగిపో. ఎందుకంటే నువ్వు అప్పు ఉట్టదంటావు, పైసా పెంచనంటావు, వడ్లు కొననంటావు, రైతు బంధు వేయనంటావు, రుణమాఫీ చేయనంటావు. మరి ఇంకా నువ్వు ఎందుకున్నావు? ఆనాడేమో మస్తు మాట్లాడినావు కదా. ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల ఉసురు పోసుకుంటా ఉంది, రైతుల్ని గోసపెడతా ఉంది ఈ ప్రభుత్వం. ఇలా ఏ ఊర్లో పోయినా కూడా ఇదే బాధ కనపడతా ఉంది. ఏ సెంటర్లో చూసినా కూడా వడ్లు కొనే పరిస్థితి లేదు. మార్కెట్ ఏమో బయట పోనటువంటి పరిస్థితి ఉన్నది. మిల్లర్లు కూడా ప్రైవేట్లో కొనే పరిస్థితి లేదు. ప్రభుత్వం తీసుకుపోక ఎండకు పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఈ వానకు దడుస్తున్నారు, ఎండకు పొద్దున్న దాకా ఎండుతున్నారు, సాయంత్రం కాగానే వాన పడుతున్నది. ఈ వడగళ్ళ వాన పడ్డ రైతులకు కూడా మొత్తం మామిడి తోటలు, పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ రైతుల్ని కూడా తక్షణమే ఆదుకోవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి ముచ్చట ఎక్కే విమానం దిగే విమానం ఎక్కువైపోయింది. మళ్ళీ ఇవాళ ఢిల్లీ పోతుండట. ఎన్నిసార్లు? ఇప్పటికి 44 సార్లు పోయినావు ఢిల్లీకి.
ఎక్కే విమానం దిగే విమానమే తప్ప రాష్ట్రం లేదు, రాష్ట్ర ప్రజలు లేదు, రైతుల గురించి పట్టించుకునే దిక్కు లేదు నీ గవర్నమెంట్లో. అంటే పూర్తిగా ఈ ప్రభుత్వం కానీ మంత్రులు అంతా గాలి మోటార్లల్లో, రేవంత్ రెడ్డి ఏమో విమానాలలో తిరుగుతాడు. అయితే విదేశాలు పోతాడు, లేకపోతే ఢిల్లీకి పోతాడు. ఇప్పుడు 3 సార్లు విదేశాలు పోయినావు, 43 సార్లు ఢిల్లీకి పోయినావు. రైతులేమో కల్లాలలో ఉంటున్నారు, ఎండకు వానకు తడిసే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా ఒక రివ్యూ పెట్టు, నువ్వు వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. మీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, మీ వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, మీరందరూ ఒక రివ్యూ పెట్టి ఆర్డీఓలను ఎంఆర్ఓలను కల్లాల్లో ఉండమని చెప్పండి. వ్యవస్థను మొత్తం కూడా పంపించి మిల్లుల వాళ్ళతో మాట్లాడి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనే ప్రయత్నం చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.